కొన్నిసార్లు ఆత్మీయంగా మనం తప్పిపోయినప్పుడు అపవాది ఒకటి వాడతాడండి మనకు విరోధంగా అస్త్రం. అదేంటో తెలుసా? యూ డోంట్ క్వాలిఫై ఎనీమోర్ టు బి కాల్డ్ యాజ్ అ చైల్డ్ ఆఫ్ గాడ్. దేవుని బిడ్డవని పిలువబడ్డానికి నీకు ఇంకా అర్హత, సిగ్గుపడు, నిన్ను నువ్వు చూసి సిగ్గుపడు. నువ్వు ఇంకా పడిపోయావు అంతే, నువ్వు ఇంకెప్పటికీ లేవలేవు, ఇంకా నువ్వు ఎందుకు పనికిరావు, నీకు ఇంకా అర్హతే లేదు, నువ్వు స్తుతించుకు, నువ్వు ప్రార్థన చేయకు, నువ్వు సాక్ష్యం చెప్పకు, ఇంకా నీకు ఇంకా అవేమీ లేవు, ఇంకా వాటికి వేటికి నువ్వు అర్హురాలివి కాదు, అర్హుడవు కాదని అపవాది ఏం చేస్తాడండి, పడగొట్టిన తర్వాత అక్కడే పెట్టేయాలనుకుంటాడండి. కానీ మన యేసయ్య యొక్క హృదయం ఏంటో తెలుసా? హీ వాంట్స్ యూ టు రైజ్ అప్ అగైన్. నువ్వు ఎక్కడ పడిపోయావు అక్కడ తిరిగి లేచి మునుపటి కంటే బలంగా నమ్మకంగా ఆయన కొరకు సాగాలనేదే ఆయన యొక్క చిత్తము, ఆయన యొక్క ఉద్దేశం. ఈ 2024 సంవత్సరంలో పేతురు అయితే 3 సార్లు తప్పిపోయాడు, కానీ మనం ఎన్నిసార్లు తప్పిపోయామో మన పర్సనల్ అకౌంట్ మన దగ్గరే ఉంది, మనకు తెలుసు. కానీ ఈ సంవత్సరం యొక్క అంతంలో ఒక్క తీర్మానం తీసుకుందాం. పేతురు సంతాపపడ్డాడు, లోతైన పశ్చాత్తాపం ఆయనలో కలిగింది.